ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్లోనే 4 రోజుల్లో జీబీఎస్కు సంబంధించిన 7 కేసులు వచ్చాయి. వీరిలో డిశ్చార్జ్ కాగా 5గురు చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీబీఎస్ కేసులు ఆకస్మికంగా పెరగడంపై ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ జీబీఎస్ అరుదుగా వస్తుందంటున్నారు వైద్యులు. అయితే సకాలంలో చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు. ఒక 7 కేసులు వచ్చాయి. ఆ 7 కేసుల్లో మొన్న ఒక 2 డిశ్చార్జ్ చేశాము. వాళ్ళలో శ్రేష్ఠ అనే పాపకి 7 ఏళ్ళు. ఇది చిన్నపిల్లలు కూడా రావచ్చు, కానీ మధ్య వయస్కుల్లో వస్తుంది. వాళ్ళ కోమార్బిడ్స్ ఉంటే వస్తుంది. వాళ్ళకి అంతమంది వైరల్ డిసీజ్ వస్తే వస్తుంది. ఇది కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ వచ్చి పని చేయలేకపోవడం, నడవలేకపోవడంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడి తీసుకొస్తారు హాస్పిటల్కి. దీన్నే జీబీ సిండ్రోమ్ అంటాము. సో దీనికి చెప్పేది ఏంటంటే కండరాలు నరాలు పనిచేయకపోవడం వల్ల వీళ్ళు నడవలేకపోవటము, చేతులతో పని చేసుకోవడం లేకపోవడం వల్ల సడన్గా జరుగుతుంది. ఇది వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం పరీక్షలు చేసి, అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్, అంటే వెన్నులో నీరు తీసి పరీక్ష పంపిస్తే ఆల్బుమిన్ పెరిగితే ఇది జీబీ సిండ్రోమ్గా నిర్ధారిస్తాము. ఇక్కడ మనం చేసిన వాళ్ళన్నింటిలో కూడా జీబీ సిండ్రోమ్లో ఆల్బుమిన్ ఎక్కువ వచ్చింది. అందుకని మనం జీబీ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేసి న్యూరాలజీ వార్డులో పెట్టాము. వీళ్ళకి ఎన్సీవీ అనే టెస్ట్ కూడా చేస్తాము, నెర్వ్ కండక్షన్ వెలాసిటీ అని. అది కూడా పాజిటివ్ వచ్చింది. 7గురిలో 2ని డిశ్చార్జ్ చేస్తాం. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇవి కొన్ని ఇస్తున్నాము, చాలా ఖరీదైనవి. మిగతా హాస్పిటల్స్లో అవి లేకపోవడం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ చుట్టూతా 5 జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలజడి చెందాల్సిన పని లేదు. ఇది లక్షల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. ఇది కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, ఇమ్యూన్ స్టాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు వైరస్ డిసీజ్, వైరల్ ఫీవర్లు అవి వచ్చిన వాళ్ళకే వస్తాయి ఇవి. సో ఇవి వచ్చినప్పుడు తీసుకొస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది.